హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వెరీ హ్యాపీ క్రిస్మస్. సో నా ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ ఏవైతే ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుందో అవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ దట్ ప్లీజ్ డూ వాచ్ ఇన్ అవర్ ఛానల్. రీసెంట్గా పెట్టిన వీడియోస్లో ఉంది. అండ్ అలాగే ఎస్ఎస్సి కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ యొక్క క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ వీడియోస్ అన్నీ కూడా మనం చేసాం. సో ఇప్పుడు అండ్ దాంతోపాటుగా ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి బుక్ లిస్ట్ కూడా మనం ప్రీవియస్గా చేసాం. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అనేది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ అనేది ఇంకా కొంచెం డీటెయిల్గా చూడబోతున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసేసాము, బట్ దిస్ ఈజ్ అగైన్ అనదర్ వీడియో విత్ అ క్లియర్ డిస్క్రిప్షన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జీడీకి సంబంధించినటువంటిది మనం ఆల్రెడీ చూసాము. ఎగ్జామ్ ప్యాటర్న్ విల్ బి దర్ ఇస్ అ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఎస్టీ టెస్ట్, అండ్ అలాగే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో అండ్ అలాగే వాట్ ఆర్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ విచ్ యూ విల్ బీ పోస్టెడ్ ఇంటూ అని చెప్పేసి చూసాం. పారామిలిటరీ ఫోర్సెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జీడీ. సో ఇక్కడున్న వాటిల్లో మీరు అపాయింట్ చేయబడతారు. తర్వాత చూసుకుంటే ఆల్రెడీ ఇదే స్లైడ్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, బట్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ ఇట్. ఓకే, సో క్వాలిఫికేషన్ అనేది అంతా కూడా ఇక్కడ నేను పెట్టాను. ఓకే, సో మెట్రికులేషన్ పాస్ అయితే చాలు. ఏజ్ క్యాన్ బి మ్యాక్సిమం 23 years. సో జీడీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ దట్. సో టోటల్గా యూ విల్ బీ హ్యావింగ్ 80 questions యూ నీడ్ టు ఆన్సర్, విచ్ విల్ బీ క్యారీయింగ్ 160 marks ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 2 marks ఉంటుంది. సో మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే హిందీలో ఉంటుంది. దాంతో పాటుగా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో మన ఆంధ్ర తెలంగాణ సైడ్లో కనుక చూసుకుంటే ఎక్కువ తెలుగు పీపుల్ ఉంటారు కాబట్టి, మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం ఉన్నారు కాబట్టి, సో వీ డూ హ్యావ్ ఇన్ జీడీ ద తెలుగు మీడియం ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైతే ఉందో ఈ రెండిట్లో మనం ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. దెర్ ఇస్ నో తెలుగులో రాయడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇఫ్ యూ ఆర్ ఆప్టింగ్ ఫర్ హిందీ యూ కెన్ చూస్ దట్. సో ఈ వీడియోలో నేనైతే ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్సే నేను కవర్ చేస్తున్నాను. ఓకే, సో అగైన్ యూ హ్యావ్ సీన్ 20 questions ఉన్నాయి మనకి, 40 marks ప్రతి ఒక్క కేటగిరీలో. ఓకే, సో నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, సిలబస్. వాట్ ఈస్ ద ఎస్ఎస్సి జీడీ సిలబస్ ఫర్ ద రీజనింగ్ పార్ట్? సో రీజనింగ్లో వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద సిలబస్ అండి, డీటెయిల్ సిలబస్. అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పాషియల్ విజువలైజేషన్, అలాగే ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అలాగే నంబర్ సిరీస్ ఉంది, నాన్ వర్బల్ సిరీస్ ఉంది, ఫిగరల్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద జీడీ రీజనింగ్ సిలబస్ అనమాట. సో మరి ఈ యొక్క సిలబస్ని కవర్ చేసేటువంటి బుక్ లిస్ట్ కొన్ని అయితే మనం ఇక్కడ పెట్టాము, ఇంక్లూడింగ్ తెలుగు మీడియం ఆల్సో. సో ఎవరైతే తెలుగు మీడియం చూస్ చేసుకొని ఇఫ్ దే ఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్ టు సెలెక్ట్ ద బుక్ లిస్ట్, జస్ట్ సీ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. సో బుక్ లిస్ట్ ఏదైతే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానో, I have given multiple options and it's you people who need to select from this. అండ్ అలాగే మీకు ఆల్రెడీ ఏదైనా ఒక బుక్ లిస్ట్ ఉంది, మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు అంటే దాన్ని మార్చొద్దు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు రీడ్. ఒక పుస్తకాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవడం బెస్ట్, రాదర్ మల్టిపుల్ బుక్స్ని ఒక్కొక్కసారి చదవడం కన్నా. ఓకే, సో ఏ బుక్ అయినా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు 3 points మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, కాన్సెప్ట్. మనకి అంటే 3 కేటగిరీస్ ఉండాలి ఒక బుక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. 3 చెక్ లిస్ట్, 3 పారామీటర్స్ అనేవి ఉండాలి. ఒకటి, కాన్సెప్ట్ కవరింగ్ ఉండాలి ఒక పుస్తకంలో. అండ్ అలాగే సెకండ్ పారామీటర్ మనం చూసుకోవాల్సింది ఎంసీక్యూస్ కవర్ అయి ఉండాలి. థర్డ్ వన్ ఇంపార్టెన్స్ మనం కవర్ చేయాల్సింది పీవైక్యూస్.
ఏ పుస్తకంలోనైనా ఈ 3 ఉండాలి మనం సెలెక్ట్ చేసుకునే పుస్తకాలు. కొన్నిసార్లు ఈ 3 ఒకే పుస్తకంలో ఉండవు. దేర్ విల్ బీ డిఫరెంట్ బుక్స్ ఫర్ దిస్ ఐడియాలజీ. సో ఈ విధంగా మీరు బుక్స్ కనుక చూస్ చేసుకుంటే దేర్ విల్ బీ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో PYQs ఉంటాయి, MCQs ఉంటాయి, అండ్ అలాగే కాన్సెప్ట్ మొత్తం ఎక్కడ కవర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు యూ విల్ బీ డూయింగ్ MCQs. ఓకే, నాట్ మీరు అక్కడ డిస్క్రిప్టివ్గా కాదు. ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయినా, Tier 1 ఎగ్జామ్ ఏదైనా సరే ఆర్ బేసిక్ ఎగ్జామ్ ఏదైనా సరే మీరు ఫస్ట్ MCQs ద్వారానే ముందుకెళ్తారు. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీ నీడ్ టు హ్యావ్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. అది ఏ పబ్లికేషన్ అయినా అవ్వనివ్వండి, ఎనీ పబ్లికేషన్ ఎస్పెషల్లీ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. PYQs అనేవి మీ ఓన్ చాయిస్, మీ పబ్లికేషన్స్ అని. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సేమే ఉంటుంది, అది ఏ పబ్లికేషన్ తీసుకున్నా దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. అండ్ మీకున్న బడ్జెట్లో ఏదైతే రీజనబుల్గా దొరికింది, అవైలబుల్గా ఉంది, లేదా మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో ఏ పబ్లికేషన్ అవైలబుల్గా ఉంటే అది మీరు తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఐ హ్యావ్ సజెస్ట్ కిరణ్ పబ్లికేషన్స్. ఓన్లీ జీడీకి సంబంధించినటువంటి PYQs ఈ బుక్లో ఉంటాయి. సో యూ కెన్ గో త్రూ దిస్. సో అండ్ అలాగే ఏ పుస్తకం తీసుకున్నా కూడా లేటెస్ట్ ఎడిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో లేటెస్ట్ ఎడిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూడండి, రీజనింగ్కి వచ్చేటప్పటికి ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చాలాసార్లు సజెస్ట్ చేశాను. ఓకే, సో చాంది SSC రీజనింగ్ అనేది ఉంటుంది. ఇదైతే మనకి ఆల్మోస్ట్ అన్ని SSC ఎగ్జామ్స్కి ఇక్కడ చూడండి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టాపిక్ వైజ్ కవరేజ్ ఉంది, ఇక్కడ PYQs కవరేజ్ ఉంది. ఓకే, అండ్ అలాగే మీకు MCQs కవరేజ్ అవ్వాలంటే పిన్నకిల్ది SSC రీజనింగ్ అనేది ఉంది. మొత్తం ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్గా వచ్చినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అండ్ ఇది కూడా అడిషనల్గా ఒక అడిషనల్ బుక్ నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కూడా మీరు చాంద్ పబ్లికేషన్స్ వాళ్ళది మోడర్న్ అప్రోచ్ టు వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి ఈ బుక్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, PYQస్కి ఒకటి, MCQస్కి ఒకటి, కాన్సెప్ట్ కవరేజ్కి ఒకటి మీరు చూస్ చేసుకోండి. అండ్ అలాగే కమింగ్ టు తెలుగు మీడియం, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విజేత కాంపిటీషన్స్ ఉంటుంది. అది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఇంకా అందులో రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీషు, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, 1 బుక్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఆల్ కాన్సెప్ట్స్. రీజనింగ్లో కనుక పుప్పాల శివాజీ గారి పుస్తకం అనేది ఉంది. నేను అది చూశాను, రివ్యూస్ చూశాను, దాన్ని స్టడీ చేశాను. కాన్సెప్ట్స్ కూడా మీకు అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, తెలుగు అంతా కూడా నీట్గా ఉందన్నమాట. సో ఇది బాగుంటుంది ఈ బుక్. ఒకవేళ మీకు ఇది కాస్ట్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు శ్రీ సాయి తేజ్ పబ్లికేషన్స్ది ఈ మేడంది రీజనింగ్ బుక్ అయితే ఉంటుంది. ఓకే, 1 సెకండ్. యా, సో మీరు గమనించుకుంటే, మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే ఇక్కడ నేను జూమ్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఓకే, వెర్బల్ అండ్ అగైన్ ఇందులో నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంది అనమాట, మీనాక్షి మేడంది. సో దిస్ ఈజ్ ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రీజనింగ్ జీడీ బుక్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక PYQs బుక్, ఒక MCQs, అలాగే ఇంకొకటి కాన్సెప్ట్ కవరేజ్ అయ్యేలాగా బుక్స్ని మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే SSC GD సిలబస్ ఫర్ GK, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే స్పోర్ట్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సో పాలిటీ ఉంటుంది, అలాగే ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి ఉంటుంది, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇవన్నీ ఉంటాయి, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే సైంటిఫిక్ రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా మనకి ఉంటుంది, జనరల్ సైన్స్, ఇవన్నీ మిక్స్డ్ అనమాట. ఇట్స్ లైక్ అ మిక్స్డ్. యూ కెనాట్ పర్టికులర్లీ స్టిక్ ఆన్ టు 1 సబ్జెక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకే మీద మనకి, స్టాటిక్ జీకే అంటే ఇవన్నీ అందులోనే వస్తాయి. వీటన్నిటి మీద కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ ఉంటాయి, వీటన్నిటి మీద స్టాటిక్ జీకేలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి నేను ఫిల్టర్ అవుట్ చేసిన, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ఆల్రెడీ ఒక బుక్ లిస్ట్ ఫాలో అయితే దయచేసి దాన్ని ఫాలో అవ్వండి. మేడం చెప్తున్నారు కదా అని కాదు, ఎవ్రీ1 విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఈ బుక్ ఫాలో అవుతున్నారు అంటే ఫాలో అవ్వండి, దట్స్ నాట్ రాంగ్. అండ్ అలాగే నేను ఈ వీడియో లాస్ట్లో కోచింగ్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. చాలామంది ఆన్లైన్లో కొన్ని సజెస్ట్ చేయండి మేడం అని అడుగుతున్నారు. సో నేను అది కూడా లాస్ట్లో మాట్లాడతాను.
ఆల్రెడీ కొన్ని చోట్ల కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అనేది ఫాలో అవుతున్నారు. దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. కానీ ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటారో, వాళ్ళకి కోచింగ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఈ బుక్స్ని ముందు పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా యూ విల్ బీ డూయింగ్ గుడ్. బికాజ్ అంతా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయడంలోనే మిగిలిందంతా ఉంటుంది. సో జీకే అండ్ జిఏ బుక్ లిస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే అగైన్ మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఒక పీవైక్యూస్ బుక్ అయితే కావాలి. సో కిరణ్ పబ్లికేషన్స్ది ఓన్లీ జీడీకి సంబంధించినటువంటి పీవైక్యూస్, మీరు ఏ బుక్ తీసుకోవాలన్నా లేటెస్ట్ ఎడిషన్ అనేది చూడండి. ఓకే. అండ్ అగైన్ ఎంసీక్యూస్ రిలేటెడ్ అయితే మీకు పినకిల్ది జనరల్ స్టడీస్ బుక్ ఒకటి ఉంటుంది, అలాగే స్టాటిక్ జీకే కూడా ఉంటుంది, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. దాంతోపాటుగా దిస్ ఈజ్ మ్యాండేటరీ లూసెన్స్ జీకే. స్టాటిక్ జీకేకి ఇది ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది లూసెన్స్ జీకే. నెక్స్ట్ చూసుకుంటే వీ హ్యావ్ తెలుగు మీడియం వాళ్ళకి S&S పబ్లికేషన్స్ది మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం బుక్ ఉంది. దాంతోపాటు విజేత కాంపిటీషన్స్ది ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఇక్కడ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ విజేత కాంపిటీషన్ బుక్ పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ పైన పెట్టాను కదా. సో విజేత కాంపిటీషన్స్ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ జీడీ కనుక మీరు తీసుకుంటే ఇంకా అందులోనే మిగిలినవన్నీ ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ ఫైన్. సో విజేత కాంపిటీషన్స్ది కూడా మనకి జనరల్ స్టడీస్ది బుక్ ఉంటుంది. అండ్ దీంతో పాటు కరెంట్ అఫైర్స్కి నేను లాస్ట్లో మాట్లాడతాను, యూట్యూబ్ ఛానల్స్ గురించి, అలాగే కోచింగ్ ఆన్లైన్ గురించి. గివ్ మీ సమ్ టైమ్. సో కరెంట్ అఫైర్స్ మీరు ఏదైనా మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవుతున్నా, వీక్లీ మ్యాగజైన్ ఫాలో అవుతున్నా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో ఎయిమ్ హై తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ అలాగే స్టేట్ వైజ్ ఒక 1 లైనర్స్ మోస్ట్ ఇంపార్టెంట్వి పెడుతున్నాం. వాటిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే మోస్ట్ ఇంపార్టెంటో వాటి యొక్క డిస్క్రిప్షన్స్తో సహా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం. సో ఆ రెండు మీరు ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ చూస్తే ఎలిమెంటరీ మ్యాథ్స్ యొక్క సిలబస్ అనేది చూద్దాం. నంబర్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు నంబర్స్, కాంపిటీషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, బేసిక్ మ్యాథ్స్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. నంబర్స్ మీద, అలాగే అర్థమెటిక్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, రేషియో అండ్ టైమ్. సో ఇవన్నీ కూడా మనకి చెప్పాలంటే ఎలిమెంటరీ మ్యాథ్స్ అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో బేసిక్ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి, అంత టఫ్గా అయితే ఉండవు. సో దీని మీద కూడా మీరు బుక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాన్ని అగైన్ పుప్పాల శివాజీ గారు అర్థమెటిక్, మనం ఆల్రెడీ పైన రీజనింగ్ చూసాం కదా, ఆయనదే అర్థమెటిక్ బుక్ కూడా ఉంది. యూ కెన్ గో ఫర్ దిస్. తెలుగు మీడియం వాళ్ళు అలాగే విజేత కాంపిటీషన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి గగన్ ప్రతాప్ ఈజ్ లైక్ వన్ టైం అంటే వన్ సోర్స్ టు గో అనమాట. హిందీ మీడియం కూడా ఉంటుంది గగన్ ప్రతాప్లో, ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత చూసుకుంటే కిరణ్ పబ్లికేషన్స్ది మనకి ఉంటుంది. ఇందులో కూడా మనకి అన్ని ఎలిమెంటరీ మ్యాథ్స్ విత్ ట్రిక్స్, అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉంటాయి. అది కాకుండా ఎస్ఎస్సి జీడీకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ పెట్టింది ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. జీడీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ఈ పుస్తకంలో ఉంటుంది. సో కిరణ్ పబ్లికేషన్స్, గగన్ ప్రతాప్, అలాగే తెలుగు మీడియం వాళ్ళు పుప్పాల శివాజీ గారిది బుక్ అర్థమెటిక్, దాంతోపాటు విజేత కాంపిటీషన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్ పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్వేస్ గో ఇన్ అ ఫ్లో. ఏ ఫ్లో అంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ రావాలి, తర్వాత దాని మీద క్వశ్చన్స్ చేయాలి, దాని తర్వాత పీవైక్యూ అనాలిసిస్లోకి వెళ్ళాలి. కొంతమంది ఇలా కూడా చేసుకోవచ్చు. దేర్ ఆర్ 2 ways. పీవైక్యూస్ని ఫస్ట్ జస్ట్ ఒక చదవండి, ఆ ఇచ్చిన ప్యాటర్న్ బట్టి ఏ కాన్సెప్ట్ ముందు ఏ కాన్సెప్ట్ వెనకాలనేది మీరు ఇలాగా సెట్ చేసుకోండి ప్రయారిటీస్. దాని తర్వాత దాని మీద క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫైనల్గా జీడీ ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి, స్పెల్లింగ్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇంగ్లీష్ గురించి మీరు భయపడకండి. అఫ్కోర్స్ నేను బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఎయిమ్ హై నుంచి కూడా త్వరలో కోర్స్ రాబోతుంది.
ఐ నో ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్, బట్ స్టిల్ నేను చాలా ఫ్రీ కంటెంట్ అనేది ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. 1 word సబ్స్టిట్యూషన్స్ చేసాము, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చేసాము. ఇప్పుడు వొకాబులరీ సిరీస్ A to Z ఉన్న వర్డ్స్లో మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని వర్డ్స్ ఎస్పెషల్లీ బ్లాక్ బుక్ రిసోర్స్ తీసుకొని మనం కవర్ చేస్తున్నాం విత్ తెలుగు మీనింగ్. తెలుగు పీపుల్ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి మనము చాలా ఇమేజెస్ అనేది పెట్టి ఆ ఇమేజ్కి ఆ వర్డ్కి వచ్చే ఇమేజ్ని పక్కన పెట్టి దానికి తెలుగు మీనింగ్ పెట్టి సినోనిమ్స్ కేవలం పుస్తకంలో ఇచ్చినవి కాకుండా అదర్ దాన్ దట్ వేరే వేరే వెబ్సైట్స్లో వెతికి ఆ డేటా అంతా ఒకే దగ్గర పెట్టి మళ్ళీ వాటికి కూడా తెలుగు మీనింగ్స్ ఇచ్చి ఇంత డేటా ప్రిపేర్ చేసి మనం ఏం ఛార్జ్ చేయట్లేదు. మనం ఫ్రీగానే యూట్యూబ్లో సిరీస్ అనేది చేస్తున్నాం. అది మీరు ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ బుక్ లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే బ్లాక్ బుక్ ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఇవన్నీ కవర్ అవుతాయి. 1 word సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈ బ్లాక్ బుక్లో కేవలం SSC ఎగ్జామ్స్లో వచ్చినవే కాదు, అదర్ బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చినవి కూడా ఇందులో ఉంటాయన్నమాట సినోనిమ్స్. సో ఇదంతా కూడా టాపిక్ వైజ్ ఇందులో క్వశ్చన్స్, MCQs అన్నీ ఉంటాయి. సో అగైన్ మనకి నీతు సింగ్ ఇంగ్లీష్ బుక్ అయితే ఉంటుందండి, మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి కిరణ్ పబ్లికేషన్స్లో ఉంటాయి. ఓకే, ఓన్లీ SSC GDకి సంబంధించినటువంటి PYQs. సో నెక్స్ట్ 1 second. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద బుక్ లిస్ట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో టోటల్గా 80 questions, 160 marks మనకి వస్తాయి. ఓకే, సో PET టెస్ట్, PST టెస్ట్ గురించి ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఇక్కడ నేను ఇట్లా వీడియో అనేది పాజ్ చేస్తాను. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద PET టెస్ట్. మినిమం హైట్, వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇవి. అలాగే ఇదంతా కూడా ఉంది మనకి. ఓకే, సో ఇంగ్లీష్ అయితే మనం చెప్పేసాం కదండి. ఇంగ్లీష్ మీద నేను ఖచ్చితంగా ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ దీస్ బుక్స్ ఆర్ ఫైన్. కిరణ్ పబ్లికేషన్స్లో అన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. సో ఒకే పబ్లికేషన్స్లో మీరు అన్ని బుక్స్ కలెక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినవి ఏదైతే విజేత కాంపిటీషన్స్ చెప్పానో దానికి సంబంధించిన కూడా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి, అది కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్లో సిలబస్ టాపిక్స్ అన్నీ కూడా రాసి మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో పక్కన రాసి పెట్టుకోండి. ఇంకొకటి, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ కోచింగ్. సో మనకి యూట్యూబ్లో కొన్ని ఫ్రీగా ఛానల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది, నేను పర్సనల్గా అది ఫాలో చేస్తాను. ఆయన చాలా బాగా చెప్తారు, అంటే ఆయన ఏం ఛార్జ్ చేయరు. ఈవెన్ దో వాళ్ళ దగ్గర కోర్సులు ఉన్నప్పటికీ కూడా హీ టీచర్స్ వెరీ వెల్. తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా బాగా అర్థమవుతుంది, మీరు అది ఫాలో అవ్వచ్చు. చందన్ లాజిక్స్ కూడా ఉంది, యూ కెన్ చెక్ ఫస్ట్ ఫర్ ద డెమో క్లాసెస్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ. ఇది ఏమి నేను ఎవ్వరికి ప్రమోషన్ చేయట్లేదు, నేను కూడా ఒకప్పుడు ఒక ఆస్పిరెంట్ని ప్రిపేర్ అయ్యి వాటన్నిటిలో అప్రోచ్ అయ్యి, సో ఇప్పుడు నేను ఐ వాజ్ ఇన్ టు టీచింగ్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఐ కుడెంట్ క్లియర్ ద ఎగ్జామ్స్. సో బట్ ఫైనల్లీ ఐఎమ్ గుడ్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, సో ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ తీసుకుంటే సరిపోతుంది, మీరు సెపరేట్గా ఏం పర్చేస్ చేయక్కర్లేదు. అంతా కూడా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను అనమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి మీరు మన ఛానల్ ఫాలో అవ్వచ్చు. లేదు అంటే కరెంట్ అఫైర్స్ మనకి అడ్డా 247లో కానివ్వండి, శ్రీధర్ CCAలో కానివ్వండి, వీళ్ళందరూ యూట్యూబ్లో లైవ్ అనేది పెడతా ఉంటారనమాట, అది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి careerride.com అని ఒకటి ఉంటుందన్నమాట యూట్యూబ్ ఛానల్లో. కెరియర్ రైడ్లో ఎవరైతే ఇంగ్లీష్ అర్థమవుతుంది, హిందీ మాకు వినడానికి వస్తుంది, అర్థం అంటే చెప్పింది విని అర్థం చేసుకునే ఉంది అంటే కెరియర్ రైడ్లో రీజనింగ్ అయితే చాలా బాగా చెప్తారు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్స్టాగ్రామ్లో AJ మ్యాథమెటిక్స్ అని ఒక పేజ్ ఉంటుంది, అజయ్ మ్యాథమెటిక్స్ అని. సో AJ అని ఉంటుంది. సో ఆయన అయితే బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, వాట్ ఎవర్ ఎంటైర్ అర్థమెటిక్, రీజనింగ్ మనకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. పర్సనల్గా నేను కూడా ఆయన స్టూడెంట్ని కాబట్టి నేను చెప్తున్నాను, దెర్ ఇస్ నో ప్రమోషన్ ఇన్ ఇట్. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. రాంగ్ అయితే మీరు నాకు వచ్చి మెసేజ్ చేసి చెప్పండి, మేడం ఏంటి మీరు చెప్పారు ఇది సరిగ్గా లేదు అని. దట్ ఈస్ లైక్ అ వెరీ రీజనబుల్, చాలామంది క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా కొన్ని అయితే నేను సజెస్ట్ చేశాను. నాకు ఇంకేదైనా గుర్తొస్తే
ఐల్ బీ కీప్ యూ నేను మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాను నా నెక్స్ట్ వీడియోస్లో. అండ్ అలాగే ఏం హై తెలుగుని మాత్రం మర్చిపోకండి, మీకు చాలా ఫ్రీ కంటెంట్ ఇస్తాము. వీఆర్ స్టిల్ టేకింగ్ ద బేబీ స్టెప్స్ టు ఎవాల్వ్. సో ఏం హై తెలుగు నుంచి మంచి మంచి కోర్సెస్ వస్తాయి, చాలా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. దానికి ప్రిపరేషన్ జరుగుతోంది. ఎందుకంటే ఏదో చెప్పేసి చదివేసి క్లాసెస్ చెప్పేయాలనే ఉద్దేశం నాకైతే లేదు పర్సనల్గా. ఐ వాంట్ మై స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే నన్ను నమ్మి రేపొద్దున నేను ఏదైనా కోర్స్ లాంచ్ చేస్తే తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనైతే ఒక బెస్ట్ ఇంగ్లీష్ కోర్స్ రెడీ చేస్తున్నాను. దట్ విల్ బీ కమింగ్ టు యూ సూన్ అండ్ షార్ట్లీ. అండ్ అలాగే కంప్యూటర్ కోర్స్ కొన్ని ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉంది. సో ఇవన్నీ మనం ఏం హై గురించి తర్వాత మాట్లాడడం. వీ డోంట్ టాక్ మచ్ బట్ వీ జస్ట్ కమ్ అప్ విత్ అవర్ వర్క్. సో దట్స్ ఇట్. If you have any doubts,